తల్లి మా చెల్లె తీసి నా చేతిలో పెట్టి చాలేళ్ళ పడి మొక్కి సరిపోలేదా మా బాబు మా తల్లి మరి పువ్వులో పెట్టి సారి కంటిలాంటి కాపాడి వాళ్ళని కొట్టి తిట్టి పడేయమంటే వాళ్ళు ఎంత బాధపడతారో కాంత నీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు చెల్లెలు బాధ పెట్టాను బావని బాధ పెట్టాను కాంత ఏమో తెలివి తక్కువ బుద్ధి తక్కువ జ్ఞానం తక్కువ నీకు ఒకరు చెప్తే ఒకరి తెలియని కూడా కొడతా నీ చెల్లెలు కొట్టి తిట్టి ఎలగొడితే కొంపలు ఇచ్చేది ఈ ఉన్న ధనము సొమ్ము సోమనం అంతా మనకే అవుతుంది కాబట్టి ఏడేడు మేడల్లోకి వెళ్ళిపోయింది చెల్లెలు ఏమని చెప్తావు నా పిలుపులో శృంగారం మాటలో నసం కాంత చెల్లా దుర్గాదేవి ఓ మా చెల్లా దుర్గా నీ కొడుకు పాలు తాగాడా నీ బిడ్డ అనుతున్నాడా బడికెళ్ళా చెల్లెలా దుర్గా దుర్గా మరి అంటే అన్నా శ్రమగల అన్నా చెప్పుకుంటా మంచిగా మాట్లాడుకుంటుంది కానీ ఇక చేసేట్ల కాడికి ఎక్కడికి పోతుందండి వెళ్ళిపోయి ఎట్లా ఓ గుంటముంటా ఓ గుడిసేట్టుకుంటా ఓ లేచుకుంటా ఏం పడగొట్టుకున్నా నా ఇంట్లో తిరిగి చిన్ననాడు తల్లిని ఓడగొట్టుకున్నదానా అత్తమామని ఓడగొట్టుకున్నదానా ఏడు మేడలు దిగి రాలేవో దుర్గి దుర్గి అనాలి అనండి దుర్గి అనండి ఒకసారి ఇదే విధంగా సేనమైన కోపంతో గోవింద మహారాజుని చెల్లెలున్న వారికి వచ్చాను ఉన్నవారే ఓ దుర్గి ఓ గుండముండా ఓ గుడిశెట్టి ఉండా అత్త మహాదేవి రాడా పాపు వదలలేదు అని చెవు చిరికెత్తి సేంద్ర ఆయుధంతో మరీ కోపంతో ఇలా ప్రవేశిస్తున్నాను. వచ్చి ఓ చెల్లెలా దుర్గా చెల్లెలా దుర్గావరని నోరా చేసేవాడు రోజు సవిన్నమైన కోపంతో రగిలిపోతున్నాడు. మరి మా అన్నయ్య నిప్పుడా కోపగిస్తే నేను నెలలాగా వెళ్ళిపోయి మా అన్నయ్య కోపాన్ని వెనకనే చలాస్తానని అలా విడిగా అన్న వద్దకు చేరుకున్నాను. మాటలు ఈ రోజు నీవు అంటున్నావయ్యా మహారాజా దుర్గి ఇక సాధించేది తీయని మాటలు ఇక సాధించేది కమ్మని మాటలు దుర్గి లేవే లే దుర్గి ఒక్క ప్రశ్న అడగాలి మీ అన్నయ్య గోవింద మహారాజుని వేలాది మాటంటే గోపిక సేన రక్తం సాలిపోయి గుమ్మల సొమ్ము సమతం బతుకు బ్రాక్యము ఆవులు గొర్రెలు మేకలు గొర్రెలు రాజ్యం దేశమంతా ఎండి బంగారమంతను ఈ రాగి భూషణాలు ఇవన్నీ ఎక్కడి దుర్గి అన్నయ్య మన ఇంట్లో ఉన్న ధనము సొమ్ము ఆస్తులు పాస్తులైన అన్ని మనమే అన్నయ్య
మనయ్య అన్నారా మనయ్య అంటే ఈ సంసారం అంతా పట్టుకొస్తున్నారు గుండముండ గుండ అత్త మామలేం దానా బాపు తల్లి పొడగొట్టుడు దానా నువ్వు నా తోడ నువ్వు తమ్ముడు అందరూ పుట్టావా లేక నా తోడ తమ్ముడు పుట్టావా తల్లికి తండ్రికి కొడుకులు ఎంతమంది పుడతారు అప్పు ఉన్నా కుప్ప ఉన్నా కొడుకులకి అప్పు నీకు అప్పు లేదు ఆడపిల్ల అంటే అక్కడ దిగాలి ఇక్కడిది కాదు 20 ఏళ్ళు తల్లిగారింటి కాడా మరి 100 సంవత్సరాల తారింటి కాడా నీకు అప్పు లేదు దుర్గాదేవి నీకు సాగినా పెంచినా పెద్ద చేసినా ఈ ఊళ్ళో నువ్వు సూది మోపే స్థలం నీకు లేదు ఈ రోజు నువ్వు పని చేస్తేనే నీకు పెళ్ళ ఎత్తాను నీ మొగలు తీసుకొని నువ్వు కలిసి అడవిలో 7 కోట్ల బావి 12 ఎకరాల లెక్క ఉన్నది 6 సంవత్సరాల దాకా పంటలు పండించి చేతికి వచ్చి లక్షల డబ్బు వస్తే నువ్వు వచ్చి నా చేతికి నీరు పొందుతాయి నా సుమతులు బంగా చేతులు పెడతారు జలవల్లో పాత్ర పెడతాను 7 మెడలు వెళ్ళి అక్కడ పని చేసుకోండి చెప్పిన పనులు నువ్వు చెయ్యాలంటున్నావు అన్నయ్యా కన్నా నన్ను కొట్టావు కన్నా
ఉన్నదని నా తల్లి దగ్గరికి వెళ్ళి నా తల్లితో చెప్పుకుంటున్నా లేదా నా తండ్రి ఉన్నదని నా తల్లితో చెప్పుకుంటున్నా నన్ను తిట్టినా నన్ను ఎవరైనా మాటలన్నా కానీ మా అన్నయ్య ఉన్న నేను కనుక వచ్చి నీతో చెప్పుకున్నదా నన్ను పడితే ఎవరితో చెప్పుకుందనే అన్నయ్య నీకు పని చేత కాకపోతే నీకు సాగు సీతం దొరుకుతులేదా పని చేత కాకపోతే మంతు షాపుకి వెళ్ళిపోయి హద్దా మొన తీసుకొని నీ మొదలుకో ఇంత పోయి నువ్వు ఇంత రాదు నీ పిల్లల కింద పోయండి మనకు దాని ఏమన్నావు కాదిరా మందు దారి మన కాలంగా ఎన్నడూ చేయని పనులు ఈ రోజు నేను ఎట్లు చేస్తున్నానయ్యా నీ పని చేస్తున్నట్టే చేయలా నీకు వచ్చిన బాధ ఏదో మరి నుండి కదా నన్ను ఇలాంటి పని కూడా నువ్వు చేయనీయకుండా నన్ను సాధించి పెద్ద చేసావన్నయ్యా అనే మాటలు నీ నోట వస్తూ ఉన్నావి చేయని పనులు నేను ఎలా చేస్తుండే అన్నయ్యా
వెళ్ళిపోమంటే నేను చిన్న చిలకల కాడికి వెళ్ళిపోయి నేను ఎందులో చేయని పనులు నేను ఎలా చేస్తున్నానయ్యా అన్నయ్యా నా పిల్లలు చూడగా ఇద్దరు చిన్నవాళ్ళు ఉన్నారు వారు ఏమి తెలియని పిల్లవాళ్ళన్నయ్యా నా భర్త చూడగా చాలా నిరుపేద ఉన్నాడు వాడిని పట్టుకొని నేను ఎవరి దేవుడు వెళ్ళిపోతుంది అన్నయ్యా వచ్చింది అన్నయ్యా ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళబట్టకండి అన్నయ్యా ఏం చేస్తున్నావే ఇక్కడే ఉన్నానంటే నువ్వు ఎట్టబడతానో చూస్తానా నువ్వు అదకే నీ కలగలే నీకు పని చేసేది మహిళలుగా నీకు పని చేసేది కాదు ఆలోచించావు పురుగులు తింటావు అంటావు సన్న వల్ల పూల పాలు పెడ విశ్వరూములు హాయిగా ఉంటావా దయచేసి నేను నా శ్రమట హడపి నిన్ను రాస్తున్నాను నీ మొగలు రాస్తున్నాను నీ పిల్లలు రాస్తున్నాను ఈ రోజు పని చేస్తే మీకు అన్నారు లేకపోతే విషం అన్నయ్య అవన్నీ ఈరోజు నా చెల్లె లేదు చెల్లె యువతి నాకు బావ ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావు అన్నయ్య అన్నయ్య చెల్లె లేదని నీవంటే అన్న లేదని నేను మర్చిపోతానా అన్నయ్య అయినా వాటి రోజున ఆడబిడ్డలు అంటే అన్నగల్ల వాళ్ళం అన్నయ్య ఒకప్పుడు మనకి రెండు మాటలు కోపగించి అన్న సాటుకు వెళ్ళినా అయ్యో మా అన్నయ్య నేను ఎన్ని మాటలు అంటుంది అని సాటుకు వెళ్ళి చెప్పలు వేసుకునే వాళ్ళని ఆడబిడ్డలు అన్నయ్య
రేవతి నన్ను ఎందుకు కన్నా మా బాకని కాకుండా పాడు చేస్తున్నా తల్లి తోడబుట్టిన తోడు అన్నయ్య అని నమ్ముకుంటే నన్ను దెబ్బలు కొడుతున్నాడు మహారాజా ఆ రోజు తండ్రి ఇరుగురు మరణించిన సమయంలో ఆ తల్లిదండ్రి కష్టంలో వాడి నేను మరణించుతానన్నయ్యా అంటే నేను మరణవేదా నిన్ను కాపాడుతీవన్నయ్యా ఆ రోజు నన్ను కాపాడి ఈ రోజు నీ కాళ్ళతో నన్ను తడుతున్నావా అన్నయ్యా మరి ఇది బాగా ఏడుతాను ఎదురు ఎందుకు ఏడుతా దాంట్లో పోగలం అవునా మరి అభినయంలోనూ మరి అదే కాక ఇదే విధానంలో సేకమని కోపంతో గోవింద భారాదు మధురైకులు గోవింద భారాదుని సేకమని కోపంతో అంటాను బాగున్న వాళ్ళకి వచ్చాను అరే వీర్య ఓరి ఎంత బాగా లేని వాడా పాపు ఉతరలేని వాడా ఇక రాని కవుల టీకే పెట్టి సేకమని కోపంతో చంద్ర హాయిగా పట్టుకోని ఇక్కడ కూర్చున్నాను మరి ఆ బాలగారు వేరే వినండి మరి ఎప్పుడు వచ్చినా గాని బాబా బాబా పిలిచేవాడు మా బాబా గోవింద మహారాజు ఇవాళ కోపంతో నిప్పు లెక్క రగిలిపోతున్నాడు బాబా గోవింద మహారాజు బాబా బాబా గోవింద రాజు ఎందుకు వాళ్ళని ఇప్పుడు రగిలిపోతున్నావు కోపంతో మాట్లాడుతున్నావు బాబా ఏ బాధ వచ్చింది ఏ కట్ట వచ్చింది నా కొడుకు వాళ్ళ బాధ వచ్చిందా నా కొడుకు వాళ్ళ బాధ వచ్చిందా అక్క సుభద్రకి వాళ్ళ బాధ వచ్చిందా బాబా చెప్పండి ఇక సాయంత్రాన్ని కమ్మని మాటలు ఇక సాయంత్రాన్ని తీని మాటలు వీరిగా నిన్ను ఒక ప్రశ్న అడగాలి గోవింద మహారాజుని ఈ రాజ్యము ఈ దేశము నువ్వు పడుకునే మంచము తినే కంచము వేసుకునే బంగారు కాపోతులు నువ్వు రాజ్యము నువ్వు పెట్టుకునే పొట్టు ఇదంతా ఎక్కడ వీరిగా బాగా గోవింద మహారాజా నా చిన్నప్పుడు ఒక తల్లిదండ్రులు చచ్చిపోతే నాకు శక్తి సాధు పెట్టి పెద్ద చేసి నీ సిల్లగా దుర్గావంతి పెళ్లి చేశాను ఈ రాజ్యము దేశము పాడి పంట పట్టములు గొడ్లు గొర్రెలు మేకలు సాలిగోడగా దొరక ధనము సొమ్ము సొమ్ము మొత్తం మీద బాగా మొత్తం మీద ఏమన్నారా మొత్తం మీద బాగా అరే వీరిగా ఈ రాజ సింహాసనం రాజ పటాభిషేకం నాదైతే నీకు సిగ్గు లేక నా ఇంట్లో ఉంటున్నవారా నీకు మహనవు లేక నా ఇంట్లో ఉంటున్నవారా ఇంకా ఎన్ని రోజులు నా సొమ్ము తింటావురా ఇంకా ఎన్ని రోజులు నా సొమ్ము తింటావురా మందు
మంది కప్పులు కూర్చోవాడా మందక్కులు కూర్చోవాడా అక్కు కట్టలు ఇచ్చేది ద్వారా అడవిలో సేవలు శ్రీకలోని పంటలు పండిపోయి ఎప్పుడు వరకు కొట్టరాని కట్టుబడుతున్నాడు బాబా గోవింద మహారాజా బాబా బాబా గోవింద మహారాజా బాబా రామ గోవింద రాజా ఓ నా సొమ్ముడికి నా తింటావురా అడవిలో 7 మూట్ల బావి ఉన్నది 12 ఎకరాల లెక్క ఉన్నది నీ యొక్క బావిని ఎంట పెట్టుకొని ఆ బావి కాడికి వెళ్ళిపోయి పంటలు పైరులు పండిపోయి మెడ పైన కట్టెలెత్తి మహారాజు మందు పడ సెల్లు తిట్టి కొట్టి బావని కొట్టి తిట్టి మెడపై కట్టబెట్టి 7 వేళాలో ఎల్లాగో పీడాడా తలుపులు వేసుకున్న ఎక్కువగా ఉన్నాము అడవిలో వారి కథ ఎలా ఉంటుంది రండి తండ్రి ఎవరో తన ఆత్మ బాంధుడు ఎవరో మరొక మరుగురయ్యా చెనులా పప్పు తినబోయి సిక్కాన పడ్డ వెనుకము బాబు Hey,
తల్లిదండ్రులు బాధపడము తల్లిదండ్రులు బాధపడము తల్లి లెక్క చూసుకుంటా బాబా తల్లి లెక్క చూసుకుంటేనే బాబా పిల్లవాడు చెప్పి పురుషులు యుద్ధమయ్యి రకరకరకరగా శని శనికల కాడికి బాయి ఒడ్డు కాడికి చేరుకున్నాము. ఆ బాయి ఒడ్డు కాడ వెనగానే కాడికమ్మలు గుస వేసుకొని ఆ పంటలు వడ్డించుకుంటూ బయలు వడ్డించుకుంటూ ధనం వెనకడ తీసుకువెళ్ళి అమ్మి ఆ ధాన్యం అమ్మి వచ్చిన డబ్బు మీద తీసుకువచ్చి అటువంటి ఒక అదినే సుభద్ర చేతులు పెడుతున్నాము. మరి ఈ శిలకల కాడ మా కథ ఈ విధంగా ఉన్నది. మరి ఇంటికాడ మా అదిన కథ ఎలా ఉన్నది?